ఎగ్జిట్ పోల్స్‌లో నిజంగా అసలు ఎవరు ఊహించలేదు. ఇటు దీది విషయం కావచ్చు, లేకపోతే విజయ్ విషయం కావచ్చు, లేకపోతే అస్సాం, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలనిచ్చింది. బట్ విజయ్ విషయాన్ని, దీది విషయాన్ని కనుక చూస్తే మొత్తం తారుమారైపోతుంది. ఇప్పటికిప్పుడు లైవ్ అప్డేట్స్‌లో చూస్తే ఇంతకుముందు 85 స్థానాల్లో లీడ్‌లో ఉన్నటువంటి విజయ్ అనూహ్యంగా ఒకేసారి 95, 110 స్థానాల్లో లీడ్‌లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అక్కడ డీఎంకే కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా కంగుతింటున్నాయి. ఏంటి విజయ్ ఈ రకమైనటువంటి జోస్ ఏంటంటే ఒక రకమైనటువంటి డైనమాలో పడినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు సార్ విజయ్ విషయంలో, తమిళనాడు విషయంలో? ఇప్పుడు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనం చూసినాం. ఇందులో పుదుచ్చేరి, అస్సాంకు, కేరళకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పినాయో దాదాపుగా ఆ స్థాయిలోనే ఎన్నికల ఫలితాలు వచ్చినట్టు మనకు చాలా స్పష్టంగా కనబడతావు. ఈ రెండింటి విషయంలో, ఒకటి బెంగాల్కు సంబంధించినటువంటి విషయంలో ఎడ్జ్ ఉంటుంది మమతకని చెప్పి కొన్ని ఛానళ్ళు ఇట్లా రకరకాలుగా కన్ఫ్యూజన్ ఉండేటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్లో వచ్చింది. తమిళనాడుది అయితే అసలు ప్రజల అంచనాల్ని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఒకే ఒక సర్వే అనుకుంటా, బహుశా 79, 89 విజయ్ గారికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ ఏదైతే ఉందో ఇది అన్ని రాజకీయ పార్టీలను కూడా కొంత దిగ్భ్రాంతిని గురి చేసేటువంటి అంశం. ఒకటి, తమిళనాడులో ఇప్పటికే యోధులుగా ఒక చాలా కాలంగా పాతపడిపోయినటువంటి పార్టీలు డిఎంకే కానీ, ఏడిఎంకే కానీ, వీటిని అన్నింటినీ కూడా తలదన్ని ఇవాళ విజయ్ రావడం అనేటువంటిది ఇది ఒక కొత్త నూతన రాజకీయాలకు ఒక ఒరవడిగా మనం అందరం కూడా చూడాలి. స్టాలిన్ మీద వ్యతిరేకత అనేటువంటిది పెద్దగా బయట కనిపించలేదు. స్టాలిన్ గతంలో ఉన్నటువంటి జయలలిత ప్రారంభించినటువంటి స్కీముల్నే పునరుద్ధరించడం కానీ, అనేక విషయాల్లో మాట్లాడడం కానీ మనం అనేక సందర్భాల్లో చూసినాం. అయినప్పటికీ కూడా ప్రజలు ఇలా స్టాలిన్లు కాదని విజయం తీసుకురావడం వెనక ఒక అంటే నూతనంగా వచ్చినటువంటి ఓటర్లు కానీ, మధ్యతరగతి ఓటర్లు కానీ, విజయ్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ, ఒక కొత్త రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో మీరు చూసినారు. అప్పుడు ఎన్టీ రామారావు 9 నెలల్లోనే పార్టీ ప్రారంభించి ఎట్లా అప్రతీతంగా ఆ రోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరు మీద వచ్చిండో. ఎందుకంటే సినీ నటుల ప్రభావం అనేటువంటిది తమిళనాడులో చాలా తీవ్రంగా ఉంటుందనేటువంటి విషయం మనకు తెలుసు. ముఖ్యమంత్రులు అందరూ కూడా దాదాపుగా సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రులుగా వచ్చినటువంటి సందర్భాన్ని చూశాం. కాబట్టి ఇప్పుడు విజయ్ రావడం అనేటువంటిది ఒక కొత్త నూతన రాజకీయ ఒరవడికి కొంత ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విజయ్, ఎందుకంటే ద్రవిడియన్ల అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశంలో తమిళనాడు ప్రజలు ఈ పొత్తుల్ని సరైనటువంటి రీతిలో స్వీకరించారనేటువంటి గట్టి నమ్మకంతో ఆయన ఒంటరిగానే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలి, ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని ఆయన ఏపై చేసిండో అన్యూన్యంగా ప్రజలు స్వాగతించడం అనేటువంటిది ఇది ఒక అందరికి కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నాను. అంటే దాంతోపాటు సార్ ప్రధానంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా గతంలో చిరంజీవి లాంటి వాళ్ళు, లేకపోతే ఇతర పొలిటీషియన్స్ కూడా వచ్చే ప్రయత్నం చేశారు, మధ్యలోనే డ్రాప్ అవుట్ అయి ఫెయిల్ అయినటువంటి సందర్భం చూస్తాం. కానీ ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండోసారి సక్సెస్ అయ్యారు, మొదటిసారి ఎక్కడ కూడా సక్సెస్ కాలే. కానీ విజయ్ విషయానికి వస్తే మొదటిసారే చాలా వేగంగా దూసుకుపోతా ఉన్నాడు, మెజారిటీ ఆఫ్ స్థానాల్లో లీడ్లో ఉన్నారు. సో నిజంగా విజయ్ కనుక ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే అక్కడ కింగ్ మేకర్ కాదు, కింగ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా సార్ మనకు? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి రిజల్ట్ చూస్తుంటే 100 స్థానాలకు పైగా ఆయన ఎడ్జ్ లో ఉన్నట్టు కనబడతా ఉంది. ఒకవేళ తక్కువ స్థానాలు ఉంటే ఆయన ఎవరి వైపు పోతాడు అనేటువంటిది కూడా కొంత ప్రామాణికం అవుతుంది. కాబట్టి మరి బయట నుండి మద్దతు తీసుకుంటాడా, తక్కువ స్థానాలకు ఏం చేస్తాడు అనేది మనం కొద్దిగా మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సినటువంటి అంశం. కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే విజయ్కి ఒక క్లీన్ ఇమేజ్. ఎందుకంటే గతంలో ఏ రాజకీయ పార్టీలో లేడు, ఏ పదవులు అనుభవించలేదు, ప్రజలకు సంబంధించినటువంటి ఎటువంటి హామీలు ఇవ్వలేదు, హామీల వైఫల్యాలు లేవు. కాబట్టి ఒక క్లీన్ ఇమేజ్ గా ఈయన మీద ప్రజలు కొంత ఇప్పటి రాజకీయాల కంటే కొంత మెరుగైనటువంటి రాజకీయాలు ఉంటాయి అని ఒక ఆశతో, ఎందుకంటే ఎంజీఆర్ లాంటి వాళ్ళు, జయలలిత లాంటి వాళ్ళు, చాలా మంది సినీ తారలు మొదట్లో వచ్చినప్పుడు ప్రజలు భావించి తర్వాత వాళ్ళు స్థిరపడిపోయింది. ఇలా విజయ్ కూడా నూతనంగా రావడం, ఆయన గతంలో కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా సాహసోపేతం చేయలేనటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఎందుకంటే మొత్తం చేతులెత్తేసి వాళ్ళు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో విజయ్ గారు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం అనేటువంటిది కొంత మన అందరికి కూడా కొద్దిగా
ఆశ్చర్యంగానూ ఉంది, లేకుంటే ప్రజలు ఆ క్లీన్ ఇమేజ్ చూడడం అనేటువంటిది కొంత చాలా స్పష్టంగా కనబడతావు. సో పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీకి సంబంధించి ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కూడా ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఎన్నికల ఆ వ్యవహార శైలి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటింగు కౌంటింగ్ ఇటువంటి కొన్ని ఇష్యూస్ మీద ఆమె ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో పశ్చిమ బెంగాల్లో బీజేపీ 139 స్థానాల్లో లీడ్లో ఉంది ప్రస్తుతం లైవ్ అప్డేట్స్ కనుక మనం చూస్తే. సో నిజంగా బీజేపీ పాగా వేసే అవకాశం కనిపిస్తుందంటారా? దీదీకి నిజంగా అక్కడ మరి పశ్చిమ బెంగాల్ కోటలు బద్దలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పటికైతే నేను అనుకుంటున్నా ఏంటంటే బీజేపీ గత ఎన్నికల నుంచి కూడా పెరుగుతూ వస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే 26కు ముందు జరిగినటువంటి ఎన్నికలు, అంతకుముందు జరిగినటువంటి క్రమంగా పెరుగుతూ వచ్చింది. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఒక 25 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని అప్రతీతంగా పాలించినటువంటి మా సిపిఎం కు సంబంధించినటువంటి పార్టీ కూడా పూర్తిగా మార్జినలైజ్ అయిపోయింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా తన ఉనికిని తానే ఎత్తుక్కునేటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్ అయిపోయి, పోటీ నువ్వా నేనా అనేటువంటి స్థాయికి తీసుకురావడం వల్ల మమత ఈ పరిస్థితి ఎదుర్కొంటుందని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే